వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. పోలవరం ప్రాజెక్టు కల సాకారమయ్యే క్రమంలో మరో బృహత్తర ఘట్టానికి తెరలేవనుంది. స్పిల్వే నిర్మాణంతో పాటే గేట్ల ఏర్పాటు యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సోమవారం పోలవరం స్పిల్వే గేట్లు బిగించే పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఒక్కో గేటు ఏర్పాటు చేయటం అంత సులభమైన పనేమీ కాదు. 1-2 రోజుల్లో పూర్తవదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చేతుల మీదుగా 41వ గేటు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినా జనవరి నుంచి వేగం సంతరించుకోనుంది. 2019 మే నెలాఖరుకల్లా పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్ నిర్మాణం తప్ప మిగిలిన అన్ని పనులు పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో రాబోయే 6 నెలలు ఎంతో కీలకం. ఒకేసారి అన్ని పనులు ముందుకు సాగితేనే ఈ లక్ష్యం సాధించడం సులభం అవుతుంది. ఇటు ఎగువ దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం ఒక ఎత్తు, అటు స్పిల్వే నిర్మాణం కాంక్రీట్ని చేస్తూనే 48 గేట్లు ఏర్పాటు చేయటం మరో ఎత్తు. కాంక్రీట్ పనులు కూడా పూర్తి చేయాలి. అదే సమయంలో ఎడమ కుడి కాలువలను ప్రధాన డ్యాంతో అనుసంధానించే సొరంగాలు ఇతర పనులు పూర్తి చేయాల్సి ఉంది. గోదావరి వరద వచ్చే నాటికి జలాశయంలో నీటిని నిలబెట్టేందుకు, అదనపు వరదను మళ్లించేందుకు వీలుగా అన్ని పనులు పూర్తి చేస్తే బృహత్తర యజ్ఞం పూర్తి కావాలి. తొలుత అమర్చేది 41వ గేటు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. సోమవారం తొలుత 41వ గేటు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నారు. స్పిల్వే 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్ల ఎత్తు వరకు గేట్లు ఉంటాయి. 2 పియర్లు అంటే స్తంభాల వంటివి మధ్య ఒక గేటు ఉంటుంది. ఒక్కో గేటు 16 మీటర్లు 20.835 మీటర్లు ఉంటుంది. ప్రస్తుతం పియర్స్గా మీటర్ల ఎత్తుకు సిద్ధమయ్యాయి. 41వ గేటు వద్ద అడ్డంగా గడ్డర్లు ఏర్పాటు చేశారు. 41వ గేటు వద్ద అడ్డంగా గడ్డర్లు ఏర్పాటు చేశారు. అక్కడ ట్రునియంతో ఈ గడ్డర్లకు తలుపులో స్క్రిట్లని ఏర్పాటు చేసి వెల్డింగ్ చేస్తారు. వీటికి బుష్లు అమరుస్తారు. ఒక తలుపును 2 భాగాలుగా అమర్చనున్నారు. తలుపులన్నింటినీ స్కిన్నెట్లుగా తయారు చేశారు. మొత్తం 8 ప్లేట్లు కలిపితే ఒక తలుపు అవుతుంది. ఒక్కో ప్లేటు 17 టన్నుల బరువు ఉంటుంది. క్రేన్ల సాయంతో వీటిని స్పిల్వేపై అమర్చి వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో తలుపునకు 8 స్కిన్నెట్లు, 8 గడ్డర్లు వినియోగిస్తున్నారు. కింది భాగంలో 4 ప్లేట్లు, పై భాగంలో 4 ప్లేట్లు ఏర్పాటు చేసి వెల్డింగ్ చేసి ట్రానియన్కు అనుసంధానిస్తారు. 41వ తలుపు ఏర్పాటు ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని పోలవరం చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, తలుపుల విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఈఈ సుధాకర్ తెలిపారు. ఒక్క తలుపు ఏర్పాటుకు 60 రోజులు, ఒక్క తలుపు ఏర్పాటు చేయాలంటే దాదాపు 60 రోజుల సమయం పడుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. అలాగని మొత్తం 48 తలుపులు ఏర్పాటు చేయడానికి అన్ని రెట్ల సమయం పట్టబోదు. ప్రణాళికాబద్ధంగా ఒకేసారి కొన్ని తలుపులను ఏర్పాటు చేసుకుంటూ వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో 48 గేట్లు ఏర్పాటుకు అవసరమైన స్క్రిన్నెట్లు తయారయ్యాయి. 16 మీటర్లు 20.835 మీటర్లకు అవసరమైనట్లు స్క్రిన్నెట్లు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో గేటు 300 టన్నుల బరువు ఉంటుందని చెబుతున్నారు. 48 గేట్లకు సంబంధించి 576 గడ్డల్లో సిద్ధమయ్యాయి. 96 లూబ్రికెంట్స్ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే విధంగా ఉంచారు. మొత్తం 96 ట్రినియన్లు అవసరం అవుతాయి. ఇందులో 83 ట్రినియన్లను విజయవాడలోనే సిద్ధం చేయించారు. బ్రాకెట్ల ఫ్యాబ్రికేషన్స్ని కూడా పూర్తి చేసేశారు. హైడ్రాలిక్ సిలిండర్లు జర్మనీ నుంచి ప్రాజెక్ట్ గేటు విద్యుత్ సాయంతో హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేస్తాయి. ఇందుకోసం జర్మనీ నుంచి హైడ్రాక్ సిలిండర్లు దిగుమతి చేసుకోవాల్సి ఉంది. గేటు ఏర్పాటు చేసిన తర్వాత చివరి ప్రక్రియలో భాగంగా ఈ సిలిండర్లు అవసరం అవుతాయని ఇంజనీర్లు చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.